హలో ఎవరీవన్ అందరికీ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ తిరు సార్. ఈ వీడియోలో జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ ఎంసీక్యూస్ పార్ట్ 7 చూద్దాము. కమింగ్ టు ద 91st క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఆక్యుపైడ్ హైయెస్ట్ పర్సంటేజ్ ఇన్ ఇండియా? ఆప్షన్స్: ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్. ది రైట్ ఆన్సర్ is ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్. Coming to the smart learning corner, tropical dry deciduous forest occupy the highest percentage in India. Tropical moist deciduous and tropical dry deciduous forest are two major categories of tropical deciduous forest. The major difference is that tropical dry deciduous forests grow in the areas of comparatively less rainfall, that is 70 to 100 centimeter. For tropical moist deciduous 100 to 200 centimeter rainfall. సో ఇండియాలోనే హైయెస్ట్ పర్సంటేజ్ లో ఆక్యుపై అయిన ఫారెస్ట్ ఏంటంటే ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్, రైట్? ఈ ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అనేవి టూ మేజర్ కేటగిరీస్ గా డివైడ్ చేయబడ్డాయి. వన్ ఈస్ ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అండ్ ది అదర్ ఈస్ ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్, రైట్? ఈ ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ నే మాన్సూన్ ఫారెస్ట్ కూడా అంటారు. ఈ టైప్ ఆఫ్ ఫారెస్ట్ గురించి కూడా మనం ప్రీవియస్ పార్ట్స్ లో అలా డిస్కస్ చేసుకున్నాము, రైట్? సో ఈ ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ అలాగే ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ మధ్య డిఫరెన్స్ ఏంటంటే, సో ఇక్కడ పడే రెయిన్ఫాల్ అన్నమాట. సో ఇక్కడ పడే రెయిన్ఫాల్ బట్టి మనము ఇవి ఏ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ని డిసైడ్ చేస్తాం అనమాట, రైట్? సో ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ లో యాన్యువల్ రెయిన్ఫాల్ ఎంత ఉంటుందంటే 70 to 100 సెంటీమీటర్ ఉంటుందన్నమాట, రైట్? అలాగే ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ లో ఎంత ఉంటుందంటే యాన్యువల్ రెయిన్ఫాల్ 100 to 200 సెంటీమీటర్స్ ఉంటుంది, రైట్? ఆఫ్ ది టోటల్ ఫారెస్ట్ కవర్ ఇన్ ఇండియా, tropical dry deciduous forest occupy an area of 34.80%, followed by tropical moist deciduous forest 33.19%, tropical semi-evergreen 7.72%, and tropical wet evergreen forest 7.54%. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కసారి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఫారెస్ట్ అనేది ఇండియాలో ఎంత పర్సెంటేజ్ ఆక్యుపై చేస్తున్నారనే వాటి మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, రైట్? సో ఇండియాలో టోటల్ ఫారెస్ట్ కవర్ లో తీసుకుంటే ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ అనేవి 34.80% అనేవి ఆక్యుపై అయ్యాయి అనమాట, రైట్? సో దీని తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అనేవి 33.19% ఉన్నాయి, రైట్? అలాగే తర్వాత ప్లేస్ లో ట్రాపికల్ సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, వీటి పర్సెంటేజ్ ఎంత అంటే 7.72%. అండ్ ది నెక్స్ట్ ట్రాపికల్ వెట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, రైట్? సో ఇవి 7.54% ఇవి ఆక్యుపై అయి ఉన్నాయి టోటల్ ఫారెస్ట్ కవర్ ఆఫ్ ఇండియా, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విచ్ ఈస్ ట్రూ? Statement 1, Arjun, people and sal are some trees grown in deciduous forest. Statement 2, natural vegetation vary according to climate and altitude but not dependent on soil. Statement 3, mangrove forests are found only in India's east coast. Statement 4, dry deciduous forests grow in areas where the rainfall is between 150 to 200 centimeters. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 4 స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ 4 స్టేట్మెంట్స్ లో ట్రూ స్టేట్మెంట్ ని మనం ఇక్కడ ఆన్సర్ పెట్టమని చెప్తున్నారు, రైట్? ది రైట్ ఆన్సర్ ఈస్ స్టేట్మెంట్ 1, అర్జున్, పీపల్ అండ్ సాల్ ఆర్ సమ్ ట్రీస్ గ్రోన్ ఇన్ డెసిడ్యూస్ ఫారెస్ట్. సో వీటి గురించి కూడా మనము స్మార్ట్ లెర్నింగ్ కార్నర్ లో చూద్దాము. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, అర్జున్, పీపల్ అండ్ సాల్ ఆర్ సమ్ ట్రీస్ దట్ గ్రో ఇన్ tropical deciduous forest. Teak, sandalwood, neem, bamboo, kusum, kair, mulberry are some other trees grown in tropical deciduous forest. సో ఈ అర్జున్, పీపల్ అండ్ సాల్, సో ఇవి ఏ టైప్ ఆఫ్ ఫారెస్ట్ లో ఇవి గ్రో అవుతాయంటే ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ లో గ్రో అవుతాయి. పీపల్ అంటే రావి చెట్టు, రైట్? సో దీన్నే బోధి వృక్షం అని కూడా అంటారు. అర్జున్ అండ్ సాల్, సో ఇవి ఏంటంటే ఇవి మెడిసినల్ ప్రాపర్టీస్ కలిగి ఉన్న ట్రీస్ అనమాట, రైట్? అలాగే ఈ ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ లో ఇంకొన్ని ట్రీస్ కూడా వస్తాయి అనమాట. సో అవేంటంటే టీక్, శాండిల్వుడ్, నీమ్, బ్యాంబూ, కుసుమ్, కేర్, మల్బరీ, రైట్? సో ఈ ట్రీస్ అన్ని కూడా ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ లో గ్రో అవుతాయి, రైట్? సో అలాగే రిమైనింగ్ స్టేట్మెంట్స్ గురించి కూడా చూద్దాము. న్యాచురల్ వెజిటేషన్ చేంజెస్ విత్ climate and altitude, but it also depends on other factors including temperature, moisture, slope, soil thickness. Natural vegetation is a plant community that has grown naturally without human intervention. It is also known as virgin vegetation. The three main types of natural vegetation are forest, grassland, shrubs. ఈ న్యాచురల్ వెజిటేషన్ అనేది సో ఇది
క్లైమేట్ అలాగే ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ మీన్స్ ఏంటంటే ఎలివేషన్ అన్నమాట. హైట్ అంటాము. ఈ 2 ప్రాపర్టీస్‌తో పాటు ఇంకొన్ని ఫ్యాక్టర్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో, దోస్ ఆర్ టెంపరేచర్, మాయిశ్చర్, స్లోప్ అండ్ సాయిల్ థిక్‌నెస్. సో, నేచురల్ వెజిటేషన్ అనేది ఈ అన్ని ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. రైట్? సో, నేచురల్ వెజిటేషన్ అంటే ఏంటి? నేచురల్ వెజిటేషన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ప్లాంట్ కమ్యూనిటీ అన్నమాట. రైట్? సో, ఒక స్పెసిఫైడ్ రీజియన్‌లో ఉండే ప్లాంట్ కమ్యూనిటీని ఏమంటారంటే వెజిటేషన్ అంటారన్నమాట. రైట్? అలాగే నేచురల్ వెజిటేషన్ అంటే ఏంటంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ మీన్స్ హ్యూమన్స్ ఏమి నాటకుండా వాటంతట అవే నేచురల్ గా ఇవి గ్రో అవుతాయి అనమాట. రైట్? సో దాన్ని నేచురల్ వెజిటేషన్ అంటారు. ఈ నేచురల్ వెజిటేషన్ ని వర్జిన్ వెజిటేషన్ కూడా అంటారు. రైట్? దేర్ ఆర్ 3 మెయిన్ టైప్స్ ఆఫ్ నేచురల్ వెజిటేషన్. రైట్? సో అవేంటంటే ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్ అండ్ స్ట్రబ్స్. రైట్? సో వీటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఫారెస్ట్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇందులో ఉండే ట్రీస్ అనేటివి చాలా హైట్ ఉంటాయి అనమాట. అలాగే చాలా లార్జ్ ఉంటాయి అనమాట. సో అలాంటి ట్రీస్ కలిగి ఉన్న వాటిని ఏమంటారంటే ఫారెస్ట్ అంటారు. అలాగే గ్రాస్ ల్యాండ్స్. సో గ్రాస్ ల్యాండ్స్ నథింగ్ బట్ ఏంటంటే ఇవి గ్రాసెస్ తో నిండి ఉంటాయి అనమాట. గడ్డి అంటాం కదా గ్రాస్ అంటే. సో ఇవి ఎక్కువ ఉంటాయి అనమాట అక్కడ గ్రాస్ ల్యాండ్స్ లో. అలాగే స్ట్రబ్స్. స్ట్రబ్స్ అంటే ఏంటంటే పొదలు అంటాం అనమాట. సో పొదలు అంటే ఇవి ఆల్మోస్ట్ ఏంటంటే ఇవి 3 మీటర్ కన్నా తక్కువ ఉండే హైట్ లో ఉండే ట్రీస్ ని ప్లాంట్స్ ఏమంటారంటే స్ట్రబ్స్ అంటారు. రైట్? సో వీటి మధ్య మేజర్ డిఫరెన్స్ ఇది అనమాట. రైట్? Mangrove forests are found on both the east and west coast of India, larger on east coast compared to west coast. సో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి ఇవి ఇండియా యొక్క ఈస్ట్ కోస్ట్ అలాగే వెస్ట్ కోస్ట్. సో ఈ 2 కోస్ట్ లో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి ఉంటాయన్నమాట. రైట్? ఈస్ట్ కోస్ట్ లో ఇవి ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట వెన్ కంపేర్ టు వెస్ట్ కోస్ట్. రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సాయిల్స్ ఆక్యుపై లార్జ్ ఏరియా ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? Alluvial soil, red soil, laterite soil, black soil. The right answer is red soil. Coming to the smart learning corner, red soil occupy large area in the Andhra Pradesh, covering over 66% of the state's cultivated land. Red soil is formed by the weathering of igneous rocks like granite and metamorphic rocks like gneiss and darwars. The soil appears red due to the presence of iron and its oxides. Red soil turns yellow when it absorbs water. Red soil is rich in potash but deficient in nitrogen, humus, phosphoric acid, magnesium, and lime. It is mostly found in the Rayalaseema region and parts of the Nellore district. Groundnut, pulses, millets, cotton, rice, pigeon peas, sunflower, black gram, sorghum are important crops that grow well in red soils. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఏ సాయిల్స్ ఎక్కువ ఏరియా ఆక్యుపై చేస్తున్నాయంటే రెడ్ సాయిల్స్. రైట్? ఇవి ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో 66% ఈ సాయిల్స్ ని మనం చూస్తామన్నమాట. రైట్? ఈ రెడ్ సాయిల్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే వెదరింగ్. సో వెదరింగ్ మీన్స్ నథింగ్ బట్ ఏంటంటే బ్రేకింగ్ డౌన్ అనమాట. సో ఇక్కడ ఉన్న రాక్స్, సో ఇగ్నియస్ రాక్స్ అంటే ఇందులో గ్రానైట్ వస్తుంది. అలాగే మెటామార్ఫిక్ రాక్స్ లైక్ gneiss అన్నమాట. అలాగే దార్వార్స్. దార్వార్స్ మీన్స్ గ్రీన్ స్టోన్స్ అన్నమాట. సో ఈ స్టోన్స్ యొక్క కలయిక, సో ఈ బ్రేక్ డౌన్ అయ్యి ఈ స్టోన్స్ కలవడం వల్ల ఏంటంటే ఈ రెడ్ సెల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. రైట్? సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకు ఒక్కొక్కసారి గ్రానైట్ బిలాంగ్స్ టు విచ్ టైప్ ఆఫ్ రాక్స్ అని అడుగుతారు. సో గ్రానైట్ బిలాంగ్స్ టు ఇగ్నియస్ రాక్. రైట్? అలాగే gneiss. సో ఇది ఏ టైప్ ఆఫ్ రాక్ అంటే దిస్ ఇస్ ఏ మెటామార్ఫిక్ టైప్ ఆఫ్ రాక్. రైట్? అలాగే దార్వార్ అనేది ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ గ్రీన్ స్టోన్. ఈ సాయిల్స్ అనేవి రెడ్ కలర్ లో ఉంటుందన్నమాట. వై? బికాస్ ఈ సాయిల్ కి రెడ్ కలర్ ఎందుకు వస్తుందంటే, సో ఈ సాయిల్ ఎక్కువగా మనకు ఐరన్ అలాగే ఐరన్ ఆక్సైడ్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో దట్స్ వై ఈ సాయిల్స్ అనేవి రెడ్ కలర్ లో కనిపిస్తాయి అనమాట. రైట్? ఈ సాయిల్స్ అనేవి వాటర్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇవి ఎల్లోయిష్ కనిపిస్తాయి అనమాట. మీన్స్ ఎల్లో కలర్ లో టర్న్ అవుతాయి అనమాట ఈ సాయిల్స్ అనేవి. రైట్? అలాగే ఈ రెడ్ సాయిల్స్ లో ఏంటంటే పొటాష్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. రైట్? అలాగే నైట్రోజన్, హ్యూమస్, ఫాస్ఫరిక్ యాసిడ్, మెగ్నీషియం అండ్ లైమ్. సో ఇవన్నీ చాలా తక్కువగా ఉంటాయి అనమాట ఇందులో. రైట్? హ్యూమస్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఆర్గానిక్ మ్యాటర్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ అన్నమాట. సో ప్లాంట్ యొక్క కాంపోనెంట్స్ కానీ అలాగే అనిమల్స్, సో ఇవి డికే అవడం వల్ల ఏర్పడే ఆర్గానిక్ మ్యాటర్ ఏమంటారంటే హ్యూమస్ అంటారన్నమాట. రైట్? సో ఈ హ్యూమస్ ఏంటంటే మనకి ఎక్కువగా న్యూట్రియంట్స్ ఉంటాయి, అలాగే మినరల్స్ ఉంటాయి అనమాట. సాయిల్ కావాల్సిన న్యూట్రియంట్స్, మినరల్స్. రైట్? సో ఈ రెడ్ సాయిల్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఉంటాయంటే ఎక్కువగా రాయలసీమ రీజన్ లో ఉంటాయి అనమాట. అలాగే ఇవి నెల్లూరు డిస్ట్రిక్ట్ లో కొన్ని పార్ట్స్ లో ఈ రెడ్ సాయిల్ మనం చూస్తాం అనమాట. రైట్? సో ఈ రెడ్ సాయిల్ లో పండించే పంటలు ఏవేంటంటే గ్రౌండ్ నట్ మీన్స్ వేరుశెనగ అంటాము, పల్సల్స్ మీన్స్ పప్పులు అంటాము, సో అలాగే మిల్లెట్స్ మీన్స్ తృణధాన్యాలు అంటాం అనమాట. రైట్? సో చిరుధాన్యాలు అంటాం ఇవి. అలాగే కాటన్, రైస్, పీజియన్ పీస్. పీస్ అంటే ఏంటంటే బఠానీలు అంటాము. అలాగే సన్ఫ్లవర్, బ్లాక్ గ్రామ్ మీన్స్ మినుములు అండ్ సోర్గమ్. సోర్గమ్ మీన్స్ జొన్నలు. సో ఈ టైప్ ఆఫ్ క్రాప్స్ అనేవి ఎక్కువగా మనకు రెడ్ సాయిల్ లో పండుతూ ఉంటాయి అనమాట. రైట్? రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. బ్లాక్ సాయిల్
also known as Kernogem, Regur soil or black cotton soil, is a black colored soil that is rich in humus and contains high percentages of phosphorus and ammonia compounds. It is black in color since it is formed from weathered lava rocks after volcanic eruption. It covers about 15% of India's land area and found in the mid-southern part of the country, including the states of Gujarat, Madhya Pradesh, Maharashtra, Tamil Nadu, Telangana, Andhra Pradesh, Karnataka. Some of the major crops grown on the black soils are cotton, wheat, jowar, linseed, castor, sunflower, and millets. Black soil is also a type of soil, right? So, ఈ black soil నే కెర్నోగెమ్ అంటారు, ఆర్ రేగూర్ సాయిల్ అని అంటారు, ఆర్ బ్లాక్ కాటన్ సాయిల్ అని కూడా పిలుస్తారు అనమాట. ఈ బ్లాక్ సాయిల్ ఏంటంటే మనకు హ్యూమస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట, రైట్? అలాగే ఇందులో ఫాస్ఫరస్ అండ్ అమోనియా కాంపౌండ్స్ అనేవి కూడా ఎక్కువ పర్సెంటేజ్ లో మనకు ఉంటాయి ఈ బ్లాక్ సాయిల్, రైట్? సో ఈ బ్లాక్ సాయిల్ అనేది నథింగ్ బట్ ఏంటంటే ఇది బ్లాక్ కలర్ లో ఉంటుందన్నమాట, రైట్? సో ఇది ఎలా ఫామ్ అవుతుంది? ఇది లావా రాక్స్ మీన్స్ వోల్కనిక్ ఎరప్షన్స్. వోల్కనిక్ ఎరప్షన్స్ మీన్స్ ఏంటంటే అగ్నిపర్వత విస్ఫోటనలు అనమాట. సో వాటి నుంచి విడుదల ఈ లావాస్ అనేవి రాక్స్ లాగా ఫామ్ అవుతాయి అనమాట, రైట్? ఈ లావా రాక్స్ అనేవి ఇవి వెదర్డ్ అవుతాయి. వెదర్డ్ మీన్స్ అంటే ఇవి బ్రేక్ డౌన్ అయ్యి ఈ బ్లాక్ సాయిల్స్ గా ఇవి ఫామ్ అవుతాయి అనమాట, రైట్? సో ఇవి ఇండియాలో టోటల్ ఏరియాలో ఈ 15% అనేవి బ్లాక్ సాయిల్ తో కవర్ అయి ఉంటుంది, రైట్? సో ఇది మన ఇండియా కంట్రీలో ఎక్కడ ఉంటుందంటే ఇది మిడ్ సదరన్ పార్ట్ ఉంటుంది అనమాట. సో ఈ బ్లాక్ సాయిల్స్ అనేవి ఏ స్టేట్స్ లో ఎక్కువగా ఉంటాయంటే గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. సో ఈ స్టేట్స్ లో మనం ఈ బ్లాక్ సాయిల్స్ అనేవి ఎక్కువగా చూస్తాం అనమాట, రైట్? అలాగే ఈ బ్లాక్ సాయిల్స్ లో ఎక్కువగా పండించే పంటలు ఏవేంటంటే కాటన్, వీట్, జోవర్, లిన్సీడ్, క్యాస్టర్, సన్ఫ్లవర్ అండ్ మిల్లెట్స్. కాటన్ అంటే మనందరికి తెలుసు పత్తి, వీట్ అంటే గోధుమ, జోవర్ మీన్స్ జొన్నలు, లిన్సీడ్ అంటే ఫ్లాక్ సీడ్స్ అంటాం, మీన్స్ అవిసె గింజలు అంటాం అనమాట, రైట్? క్యాస్టర్ అంటే ఆముదం అంటాము, రైట్? అలాగే మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు అంటాం, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ వాట్ కైండ్ ఆఫ్ క్లైమేట్ do laterite soils form? Cold temperate, wet tropical, Mediterranean type, hot and dry. The right answer is wet tropical. Coming to the smart learning corner, the laterite soil develops in hot and wet tropical areas, that is the areas with high temperature and heavy rainfall. These soils are mainly found in Karnataka, Kerala, Tamil Nadu, Madhya Pradesh and the hilly areas of Orissa and Assam. Laterite soils lack fertility due to intensive leaching of silica and lime and are rich in iron and aluminum that are left behind. Crops like tea, coffee, rubber, cinchona, coconut and areca nut are suitable for growing in laterite soils when manured and irrigated. ఈ లాటరైట్ టైప్ ఆఫ్ సాయిల్స్ అనేవి ఏ టైప్ ఆఫ్ క్లైమేట్ లో ఇవి ఫామ్ అవుతాయంటే హాట్ అండ్ వెట్ ట్రాపికల్ ఏరియాస్ లో ఈ టైప్ ఆఫ్ సాయిల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. సో అర్త్ ఏంటంటే మనకు టెంపరేచర్ పరంగా సో 3 జోన్స్ గా క్లాసిఫై చేశారనమాట. సో ఈ 3 జోన్స్ గురించి మనం ప్రీవియస్ వీడియోస్ డిస్కస్ చేస్తున్నాము. సో మన ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, అందులో క్లియర్ గా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడింది, రైట్? సో ఈ లాటరైట్ సాయిల్స్ అనేవి హాట్ అండ్ వెట్ ట్రాపికల్ ఏరియాస్ లో ఈ ఫామ్ అవుతాయి. మీన్స్ ఏంటంటే ఇక్కడ హై టెంపరేచర్ ఉంటుంది, అలాగే హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది అనమాట, రైట్? సో ఈ సాయిల్స్ ని మనము ఏ స్టేట్స్ లో చూస్తామంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, అలాగే ఒరిస్సా అండ్ అస్సాం. సో ఈ హిల్ ఏరియాస్ లో కూడా చూస్తాం అనమాట ఈ టైప్ ఆఫ్ సాయిల్స్ అనేవి. ఈ టైప్ ఆఫ్ సాయిల్స్ ఏంటంటే సారవంతంగా ఉండవన్నమాట, మీన్స్ ఇవి లెస్ ఫెర్టైల్ కలిగి ఉంటుందన్నమాట. వై? బికాస్ ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా లీచింగ్ జరగడం వల్ల. లీచింగ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే హెవీ రెయిన్ఫాల్ రావడం వల్ల ఏంటంటే సాయిల్ యొక్క సర్ఫేస్, టాప్ సర్ఫేస్ లేయర్ ఉంటుంది కదా, సో అదేంటంటే వాష్ అవుట్ అయిపోతుంది అనమాట. సో దాన్ని లీచింగ్ అంటాము. సో ఈ వాష్ అవుట్ అయిపోవడం వల్ల ఏంటంటే ఈ సిలికా లైమ్ అనేది ఇందులో నుంచి వెళ్ళిపోతుంది అనమాట, రైట్? సో దీనివల్ల ఏంటంటే ఇది తక్కువ ఫెర్టిలిటీ కలిగి ఉంటుందన్నమాట, రైట్? అలాగే ఈ లాటరైట్ సాయిల్స్ అనేవి ఇందులో ఐరన్ అలాగే అల్యూమినియం అనేవి ఎక్కువ కంటెంట్ లో ఉంటుందన్నమాట, రైట్? సో ఈ లాటరైట్ సాయిల్స్ లో మనకు పండించే పంటలు ఏంటంటే టీ, కాఫీ, రబ్బర్, సింకోనా. సింకోనా మీన్స్ ఏంటంటే ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ అనమాట, రైట్? అలాగే కోకోనట్ అండ్ అరేకా నట్. అరేకా నట్ అంటే వక్క. సో తాంబూలం వాటిలో వక్క ఉంటుంది కదా, సో దాన్ని అరేకా నట్ అంటాం. సో ఈ టైప్ ఆఫ్ క్రాప్స్ అనేవి మనకు లాటరైట్ సాయిల్ లో పండిస్తాము. దట్టు ఎప్పుడంటే అండ్ దే ఆర్ ఇరిగేటెడ్ అండ్ మాన్యూర్డ్. ఇరిగేటెడ్ మీన్స్ ఇవి వాటరింగ్ చేయాలి, అలాగే ప్రాపర్ గా మాన్యూర్ చేయాలన్నమాట, మీన్స్ ఫెర్టిలైజర్స్ అవి యూజ్ చేయాలన్నమాట. సో అలా యూజ్ చేసినప్పుడు మాత్రమే ఇందులో మనకు పంటలు అనేవి పండుతాయి అనమాట, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ బెటాలియన్స్ ఆర్ ఇన్ ది నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్? 10, 8, 16, 12. ది రైట్ ఆన్సర్ ఇస్ 16.
Coming to the smart learning corner, the National Disaster Response Force (NDRF) has 16 battalions, each with 1149 personnel. Each battalion have 18 self-contained specialist search and rescue teams of 45 personnel, each including engineers, technicians, electricians, dog squads, and medical or paramedics. ఈ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మీన్స్ దీన్ని ఎన్డీఆర్ఎఫ్ అంటారు. సో ఇందులో ఎన్ని బెటాలియన్స్ ఉంటాయంటే ఇందులో టోటల్‌గా 16 బెటాలియన్స్ ఉంటాయి. రైట్. సో ఇందులో ఒక్కొక్క బెటాలియన్‌లో 1149 పీపుల్ ఉంటారనమాట. రైట్. సో ఈ ఒక్కొక్క బెటాలియన్‌లో ఏంటంటే మనకు 18 స్పెషలిస్ట్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ కూడా ఉంటాయన్నమాట. ఒక్కొక్క టీమ్‌లో 45 పర్సన్స్ ఉంటారనమాట. సో ఈ 45 పర్సన్స్‌లో మనకు ఇంజినీర్స్ ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, ఎలక్ట్రీషియన్స్, డాగ్ స్క్వాడ్స్ అలాగే మెడికల్‌కి సంబంధించిన స్టాఫ్ కూడా ఉంటారనమాట. రైట్. ది ఎన్డీఆర్ఎఫ్ ఈస్ ఏ పారామిలిటరీ ఫోర్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2006 to respond to natural and man-made disasters. The NDRF is made up of personnel on deputation from India's paramilitary forces, including BSF, CISF, CRPF, ITBP, SSB, and Assam Rifles. The above are the part of the 7 armed police organizations referred to as Central Armed Police Forces (CAPFs) under the administrative control of the మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎంహెచ్ఏ. ఈ ఎన్డీఆర్ఎఫ్ అనేది ఇట్ ఈస్ ఏ పారామిలిటరీ ఫోర్స్. రైట్. దీన్ని 2006 లో ఎస్టాబ్లిష్ చేశారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేచురల్ అలాగే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ మీన్స్ విపత్తులు జరిగినప్పుడు ఏంటంటే సో వాటికి రెస్పాండ్ అవ్వడం కోసం రిలీఫ్ మెజర్స్ కోసము ఈ ఎన్డీఆర్ఎఫ్ అనేది ఒక పారామిలిటరీ ఫోర్స్ ని ఎస్టాబ్లిష్ చేసింది గవర్నమెంట్. రైట్. ఈ ఎన్డీఆర్ఎఫ్ కి పర్సనల్ మీన్స్ పర్సన్స్ ఎక్కడెక్కడి నుంచి డిప్యూట్ చేసుకుంటారంటే ఇండియాస్ పారామిలిటరీ ఫోర్సెస్ నుంచి డిప్యూట్ చేసుకుంటారు. రైట్. సో ఆ పారామిలిటరీ ఫోర్సెస్ ఏంటంటే బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అలాగే సిఐఎస్ఎఫ్ మీన్స్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, దెన్ సిఆర్పిఎఫ్ మీన్స్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, అలాగే ఐటీబీపీ మీన్స్ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, అండ్ ఎస్ఎస్బి మీన్స్ సశస్త్ర సీమా బల్, అలాగే అస్సాం రైఫిల్స్. ఈ 6 ఫోర్సెస్ నుంచి పర్సన్స్ ని డెప్యూట్ చేసుకుంటారు ఎన్డీఆర్ఎఫ్ లో. రైట్. ఈ 6 ఫోర్సెస్ అన్ని కూడా సో దీస్ ఆర్ ది పార్ట్ ఆఫ్ 7 ఆర్మ్డ్ పోలీస్ ఆర్గనైజేషన్స్. వీటిని ఏమంటారంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఆర్ సింపుల్ గా సిఏపిఎఫ్స్ అంటారనమాట. రైట్. ఈ సిఏపిఎఫ్స్ అనేవి ఇవి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మీన్స్ ఎంహెచ్ఏ అంటాము. సో వీటి యొక్క కంట్రోల్లో వర్క్ చేస్తాయి అనమాట. రైట్. అలాగే 7th సిఏపిఎఫ్ ఏంటంటే ఎనర్జీ మీన్స్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్. రైట్. సో మిలిటరీకి అలాగే పారామిలిటరీకి డిఫరెన్స్ ఏంటంటే ఈ రెండు కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ అనమాట. రైట్. సో మిలిటరీ ఏంటంటే ఎక్స్టర్నల్ థ్రెట్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కంట్రీని మిలిటరీ ఫోర్సెస్ అనేవి వర్క్ చేస్తాయి అనమాట. రైట్. అలాగే పారామిలిటరీ ఫోర్సెస్ ఏంటంటే ఇవి కంట్రీలోని ఇంటర్నల్ థ్రెట్స్ మీన్స్ రయాట్స్ జరిగినప్పుడు. రైట్. సో ఇలాంటి వాటిలప్పుడు కంట్రీని అలాగే సిటిజన్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ పారామిలిటరీ ఫోర్స్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. రైట్. సో దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ మిలిటరీ అండ్ పారామిలిటరీ ఫోర్స్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది డెబ్రీస్ ఫ్లో దట్ స్టార్ట్స్ ఆన్ ఏ వోల్కనస్ స్లోప్? లాటరైట్, లహర్, ఫాల్, క్రీప్. ది రైట్ ఆన్సర్ is Lahar. Coming to the smart learning corner, the debris flow that originates on the slope of a volcano is called Lahar. The word Lahar is an Indonesian term. సో వోల్కనోస్ నుంచి మనకు ఎరప్షన్స్ వస్తాయన్నమాట. రైట్. ఈ అగ్ని పర్వతాల నుంచి వచ్చే విస్ఫోటల వల్ల ఏంటంటే మనకు లావా అనేది ఫ్లో అవుతుంది అనమాట. మీన్స్ వోల్కనోస్ అనేవి ఇట్లా స్లోప్ లో ఉంటుంది. రైట్. సో ఇక్కడ నుంచి వచ్చే లావా అనేది ఇక్కడ ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. రైట్. కూల్ అయిన తర్వాత అవి డెబ్రిస్ లాగా అట్లా సెటిల్ అయిపోతాయి అనమాట. సో ఈ లావా ఏంటంటే ఇది ఫ్లో అవుతూ వెళ్తుంది అనమాట. రైట్. సో ఈ డెబ్రిస్ ఫ్లోని ఏమంటారంటే లెహర్ అంటారు. రైట్. ఈ లెహర్ అనేది ఇట్ ఈస్ అన్ ఇండోనేషియన్ టర్మ్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఈస్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ సెస్మిక్ జోన్స్? సెస్మిక్ జోన్స్ నథింగ్ బట్ ఏంటంటే ఎర్త్క్వేక్ జోన్స్ అంటారు. రైట్. 6, 4, 3, 5. ది రైట్ ఆన్సర్ is 4. Coming to the smart learning corner, India is divided into 4 seismic zones. Zone 2, 3, 4 and 5. Seismic zones refer to areas affected by earthquakes. The Bureau of Indian Standards categorized these zones based on historical seismic activity. Zone 5 is the most seismically active area and Zone 2 is the least active. ఇండియాని మొత్తం 4 సెస్మిక్ జోన్స్ గా డివైడ్ చేశారు. సెస్మిక్ జోన్స్ మీన్స్ నథింగ్ బట్ ఏంటంటే ఎర్త్క్వేక్ జోన్స్. రైట్. సో ఈ జోన్స్ ఏంటంటే జోన్ 2, జోన్ 3, జోన్ 4 అండ్ జోన్ 5. సెస్మిక్ జోన్స్ నథింగ్ బట్ ఏంటంటే ఎర్త్క్వేక్స్ ద్వారా ఎఫెక్ట్ అయిన ఏరియాస్ అన్నమాట. రైట్. సో వీటిని సెస్మిక్ జోన్స్ అంటారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మీన్స్ బిఐఎస్ అంటాం కదా. సో ఈ జోన్స్ ని వాటి యొక్క హిస్టారికల్ సెస్మిక్ యాక్టివిటీ మీన్స్ వాటి యొక్క
హిస్టరీ డేటాను తీసుకొని సో దాని ప్రకారము ఇండియాని 4 సెస్మిక్ జోన్స్ గా డివైడ్ చేస్తుందన్నమాట. రైట్. ఇందులో జోన్ 5 అనేది ఇది వెరీ హై రిస్క్ ఏరియా అన్నమాట. సో ఇక్కడ ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా ఎర్త్‌క్వేక్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. అలాగే జోన్ 2 అనేది లీస్ట్ యాక్టివ్. మీన్స్ ఇక్కడ కొంచెం లో రిస్క్ ఉంటుందన్నమాట ఇక్కడ. రైట్. ది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) ఫస్ట్ పబ్లిష్డ్ ఇండియా సెస్మిక్ జోనింగ్ మ్యాప్ ఇన్ 1935. According to IS 1893-1962, India has 5 seismic zones. However, IS 1893-2016 groups India into 4 seismic zones. సో ఇండియాలో మొట్టమొదటిసారిగా ఈ సెస్మిక్ జోనింగ్ మ్యాప్ అనేది 1935లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా పబ్లిష్ చేయబడింది. రైట్. అలాగే సెస్మిక్ కోడ్స్ ద్వారా ఈ సెస్మిక్ జోన్స్ ని డివైడ్ చేశారనమాట. సో అందులో ఫస్ట్ సెస్మిక్ కోడ్ ఏంటంటే IS 1893-1962. రైట్. సో దీన్ని 1962లో పబ్లిష్ చేశారు. ఈ కోడ్ ద్వారా ఏంటంటే ఇండియాని 5 సెస్మిక్ జోన్స్ గా డివైడ్ చేశారు. రైట్. లేటర్ ఆన్ 2016లో ఇంకో కోడ్ ప్రవేశపెట్టారు. సో దట్ ఈస్ IS 1893-2016. సో ఈ కోడ్ ప్రకారం ఏంటంటే ఇండియాని 4 సెస్మిక్ జోన్స్ గా కన్వర్ట్ చేశారు. రైట్. ది నార్త్ ఈస్టర్న్ జోన్ ఈస్ జోన్ 5 అండ్ ఇంక్లూడ్స్ ది స్టేట్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, త్రిపుర అండ్ నాగాలాండ్. మనం ఇందాక చెప్పుకున్నాము జోన్ 5. సో ఇది వెరీ హై రిస్క్ ఏరియా అనమాట. ఇక్కడ ఫ్రీక్వెంట్ గా ఎర్త్‌క్వేక్స్ అనేవి వస్తుంటాయి అనమాట. సో ఈ జోన్ 5 అనేది నార్త్ ఈస్టర్న్ జోన్ మీన్స్ నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అనేది జోన్ 5 కింద వస్తుంది అనమాట. రైట్. సో ఇందులో వచ్చే స్టేట్స్ ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, త్రిపుర అండ్ నాగాలాండ్. రైట్. సో ఈ స్టేట్స్ అన్నిటిలో ఎక్కువగా మనకు ఈ ఎర్త్‌క్వేక్ యాక్టివిటీస్ అనేది ఎక్కువగా ఉంటాయి అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సాయిల్స్ కవర్ ది మాక్సిమం ఏరియా ఇన్ ఇండియా? Laterite soil, alluvial soil, forest soil, black soil. The right answer is alluvial soil. Coming to the smart learning corner, alluvial soil covers the largest area in India, covering about 43% of the country's total area. Alluvial soil is considered the most fertile soil in India. It is a fine grained and has a loamy texture deposited by surface water, contains organic nutrients and is rich in humus. It can be found in floodplains, deltas, stream terraces, and alluvial fans. Alluvial soil is known as riverine soil. In India, alluvial soil is mainly found in the Indo-Gangetic Plain. It has a good capacity for absorbing and retaining water. Alluvial soil is rich in minerals, including lime, phosphoric acid, and potash. These minerals are ideal for growing crops like wheat, sugarcane, and paddy. The 3 types of alluvial soil found are Khadar, Bangar, and Babar Terai. ఇండియాలో మాక్సిమం ఏరియా కవర్ చేస్తున్న సాయిల్స్ ఏంటంటే అల్యూవియల్ సాయిల్. మీన్స్ ఇండియాలో ఎక్కువగా అల్యూవియల్ సాయిల్స్ అనేవి ఉంటాయన్నమాట. రైట్. సో ఇవి ఇండియా యొక్క టోటల్ ఏరియాలో చూసుకుంటే దాదాపు 43% అనేవి ఆక్యుపై చేస్తున్నాయి అల్యూవియల్ సాయిల్స్. అలాగే ఈ అల్యూవియల్ సాయిల్ అనేవి దీస్ ఆర్ ద మోస్ట్ ఫెర్టైల్ సాయిల్స్ ఇన్ ఇండియా. మీన్స్ ఇవి ఎక్కువ సారవంతంగా ఉంటాయి. రైట్. సో ఈ సాయిల్స్ అనేవి దీస్ ఆర్ ఫైన్ గ్రెయిన్డ్ మీన్స్ ఇవి చాలా ఫైన్ పార్టికల్స్ అనమాట. రైట్. పౌడర్ పార్టికల్స్ లాగా ఉంటాయి అనమాట. అలాగే లోమి టెక్స్చర్ మీన్స్ నథింగ్ బట్ ఏంటంటే సో ఇట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ శాండ్, క్లే అండ్ ఆర్గానిక్ మ్యాటర్. మీన్స్ ఈ 3 యొక్క కంపోజిషన్ లోమి టెక్స్చర్ అంటాం అనమాట. రైట్. సో ఈ అల్యూవియల్ సాయిల్స్ ఏంటంటే మనకు ఎక్కువగా ఆర్గానిక్ న్యూట్రియంట్స్ ఉంటాయి. వై? బికాస్ ఇందులో హ్యూమస్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. రైట్. సో హ్యూమస్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ప్లాంట్ అండ్ అనిమల్ యొక్క డికే పార్టికల్స్ ని హ్యూమస్ అంటాం. రైట్. సో ఇవి ఏ ఏరియాస్ లో ఉంటాయంటే ఫ్లడ్ ప్లెయిన్స్ లో, డెల్టాస్ లో, స్ట్రీమ్ టెరసెస్ అండ్ అల్యూవియల్ ఫ్యాన్స్. సో ఈ ఏరియాస్ లో మనము ఈ టైప్ ఆఫ్ సాయిల్స్ ని ఎక్కువగా చూస్తాము. రైట్. ఈ అల్యూవియల్ సాయిల్ ని రివరిన్ సాయిల్ కూడా అంటారు. రైట్. ఇండియాలో ఈ అల్యూవియల్ సాయిల్స్ అనేవి ఇండో గ్యాంగటిక్ ప్లేన్స్ లో ఎక్కువగా ఉంటాయి. రైట్. సో ఈ ఇండో గ్యాంగటిక్ ప్లేన్ అంటే ఏంటనేది వీటి గురించి మనం క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోస్ లో. రైట్. సో ప్రీవియస్ వీడియోస్ చూసామంటే వీటి గురించి మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే ఈ అల్యూవియల్ సాయిల్స్ లో ఏంటంటే ఎక్కువగా వాటర్ ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ అలాగే వాటర్ ని రిటైన్ చేసుకునే కెపాసిటీ కలిగి ఉంటాయి అనమాట. రైట్. ఈ అల్యూవియల్ సాయిల్స్ లో ఎక్కువగా మినరల్స్ ఉంటాయి. రైట్. అలాగే ఈ మినరల్స్ తో పాటు లైమ్, ఫాస్ఫరిక్ యాసిడ్ అండ్ పొటాష్. సో ఇవి కూడా ఎక్కువ కంటెంట్ లో ఉంటాయి అనమాట అల్యూవియల్ సాయిల్స్ లో. రైట్. సో ఈ అల్యూవియల్ సాయిల్స్ లో మనకు ఏ టైప్ ఆఫ్ క్రాప్స్ అనేవి ఎక్కువగా పండుతాయంటే వీట్ మీన్స్ గోధుమలు, అలాగే షుగర్ కేన్ చెరుకు, అలాగే ప్యాడీ మీన్స్ వరి. సో ఈ టైప్ ఆఫ్ క్రాప్స్ అనేవి మనకు ఎక్కువగా అల్యూవియల్ సాయిల్స్ లో పండుతాయి. రైట్. సో దేర్ ఆర్ 3 types ఆఫ్ అల్యూవియల్ సాయిల్స్. ఈ 3 types ఆఫ్ అల్యూవియల్ సాయిల్స్ ఏంటంటే ఖాదర్, బంగర్ అండ్ బాబర్ టెరాయ్. రైట్. సో అలాగే ఫారెస్ట్ సాయిల్స్ గురించి కూడా చూద్దాము. ఫారెస్ట్ సాయిల్స్ ఆర్ డార్క్ బ్రౌన్ ఇన్ కలర్ అండ్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ది ఫారెస్ట్ ఏరియాస్ వేర్ సఫిషియంట్ రెయిన్ఫాల్ is available. They are typically acidic and organic with limited chemical fertility.
Forest soils contribute about 8.67% of the total land area of India. They are usually found in hilly and mountainous areas with rainforest. They are found in the Himalayas, Sahyadris, Eastern Ghats, and Terai region. Forest soils are suitable for growing tea, coffee, spices, and tropical fruits. ఫారెస్ట్ సాయిల్స్ దీస్ ఆర్ ఆల్సో ద టైప్ ఆఫ్ సాయిల్స్, రైట్? సో ఇవి డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటాయి. ఇవి ఎక్కువగా ఫారెస్ట్ ఏరియాస్ లో ఉంటాయి ఈ టైప్ ఆఫ్ సాయిల్స్. అవి కూడా ఎక్కడైతే మనకి ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుందో సో అక్కడ ఉంటాయి అనమాట ఈ టైప్ ఆఫ్ ఫారెస్ట్ సాయిల్స్, రైట్? సో ఇవి ఎక్కువగా అసిడిక్ అండ్ ఆర్గానిక్ నేచర్ లో ఉంటుంది. అండ్ ఇందులో ఫెర్టిలిటీ కూడా మనకు తక్కువ ఉంటుంది అనమాట. మీన్స్ ఇవి లెస్ పెట్టాలి ఉంటుంది అనమాట, రైట్? సో ఈ ఫారెస్ట్ సాయిల్ అనేది మనకి ఇండియాలో టోటల్ గా 8.67% అనేవి కవర్ అయ్యాయి, రైట్? ఇవి ఎక్కడ ఉంటాయంటే ఎక్కువగా హిల్లీ అండ్ మౌంటైనస్ ఏరియాస్ లో ఇవి ఎక్కువగా చూస్తాము, రైట్? సో పర్టికులర్ గా మనం చెప్పాలంటే ఎక్కడ ఉంటాయంటే హిమాలయస్ లో ఉంటాయి. అలాగే సహ్యాద్రిస్ మీన్స్ నథింగ్ బట్ ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్, రైట్? అలాగే ఈస్టర్న్ ఘాట్స్ నే మనము పూర్వ ఘాట్ మహేంద్ర పర్వతం ఆర్ కిజహక్కు తొడర్చి మలై అని కూడా అంటారు, రైట్? సో ఇక్కడ కూడా ఉంటాయి. అండ్ టెరాయ్ రీజియన్ మీన్స్ నథింగ్ బట్ ఏంటంటే నార్థన్ ఇండియాలో, సో సదరన్ పార్ట్ ఆఫ్ నేపాల్ ఉంది కదా, సో అక్కడ ఉన్న రీజియన్ ని టెరాయ్ రీజియన్ అంటారు, రైట్? సో ఈ రీజియన్స్ లో మనకు ఈ టైప్ ఆఫ్ సాయిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, రైట్? అలాగే ఈ ఫారెస్ట్ సాయిల్స్ లో మనకు ఏ టైప్ ఆఫ్ క్రాప్స్ అనేవి పండిస్తారంటే టీ, కాఫీ, స్పైసెస్, అలాగే ట్రాపికల్ ఫ్రూట్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే బనానా, పపాయ, మ్యాంగో, వాటర్ మిలన్ ఎట్సెట్రా. సో ఈ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఏమంటారు అంటే ట్రాపికల్ ఫ్రూట్స్ అంటారు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈస్ ది ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ లొకేటెడ్? చెన్నై, కోల్కతా, ముంబై, హైదరాబాద్. ది రైట్ ఆన్సర్ is Hyderabad. Coming to the smart learning corner, the Indian Tsunami Early Warning Center ITEWC is located at the Indian National Center for Ocean Information Sciences INCOIS in Hyderabad under the Ministry of Earth Sciences. It was established in 2007 and is the national authority for issuing tsunami advisories for India. ఇండియాలో మనకు ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్, సో ఇది ఎక్కడ ఉందంటే మనకు హైదరాబాద్ లో ఉంది. సో ఆ ఇన్స్టిట్యూట్ నేమ్ ఏంటంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, రైట్? సో ఈ ఇన్కాయిస్ అనేది మనకు మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ లో ఉంటుంది, రైట్? సో ఈ ఇన్కాయిస్ ని 2007 లో ఎస్టాబ్లిష్ చేశారు. సో దీని ద్వారా ఏంటంటే మనకు ఇండియాలో సునామీ హెచ్చరికలు జారీ అవుతూ ఉంటాయి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాస్ ది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎనాక్టెడ్? 2000, 2007, 2005, 2003. The right answer is 2005. Coming to the smart learning corner, the Disaster Management Act DMA was enacted on December 23rd, 2005. The DMA establishes the National Disaster Management Authority NDMA and State Disaster Management Authorities SDMAs. The NDMA is headed by the Prime Minister and the SDMAs are headed by the Chief Ministers of their respective states. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ డిఎంఏ ఇది ఎప్పుడు పాస్ అయిందంటే ఇట్ వాస్ పాస్డ్ ఆన్ December 23rd, 2005, రైట్? సో ఈ డిఎంఏ యాక్ట్ ద్వారా ఏంటంటే మనకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎన్డిఎంఏ అంటాము, అలాగే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎస్డిఎంఏ అంటాము. సో ఈ 2 అథారిటీస్ అనేవి ఫామ్ అయ్యాయి అనమాట. ఎన్డిఎంఏని ఎవరు హెడ్ చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్ హెడ్ చేస్తారు. అలాగే ఎస్డిఎంఏస్ మీన్స్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్, వీటిని ఎవరు హెడ్ చేస్తారంటే ఆ రెస్పెక్టివ్ స్టేట్స్ యొక్క చీఫ్ మినిస్టర్స్ దీనికి హెడ్ గా ఉంటారు, రైట్? Next question, which of the following is the nearest star to the sun? Alpha Centauri, North Star, Polaris, Proxima Centauri. The right answer is Proxima Centauri. Coming to the smart learning corner, Proxima Centauri is the closest star to the sun. It is 4.24 light years away from the Earth. The other two main stars are Alpha Centauri A and Alpha Centauri B, which are 4.3 light years away from the Earth. A light year is the distance light travels in 1 Earth year. Light travels at a speed of 3 lakh kilometers per second. 1 light year is about 9 trillion kilometer, means 9 with 12 zeros behind it. So the nearest star to the sun. సో సన్ కి అతి దగ్గరలో ఉన్న స్టార్ ఏంటంటే ప్రాక్సిమా సెంట్యూరీ, రైట్? సో ఇది 4.24 లైట్ ఇయర్స్ అవే ఫ్రమ్ ది అర్త్ ఉంటుంది, రైట్? సో అలాగే ఇంకొక 2 మెయిన్ స్టార్స్ కూడా ఉన్నాయి. సో దోస్ ఆర్ ఆల్ఫా సెంట్యూరీ ఏ అండ్ ఆల్ఫా సెంట్యూరీ బి. ఇవి అర్త్ నుంచి 4.3 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటాయి, రైట్? సో లైట్ ఇయర్ అంటే నథింగ్ బట్ ఏంటంటే లైట్ అనేది
పర్ అర్త్ ఇయర్ లో ట్రావెల్ చేసే డిస్టెన్స్ ని లైట్ ఇయర్ అంటారు, రైట్? సో లైట్ అనేది మనకు పర్ సెకండ్ 3 lakh కిలోమీటర్స్ ని ట్రావెల్ చేసే స్పీడ్ కలిగి ఉంటుంది, రైట్? సో 1 లైట్ ఇయర్ ఈస్ ఈక్వల్ టు 9 ట్రిలియన్ కిలోమీటర్. ట్రిలియన్ అంటే ఏంటంటే 12 జీరోస్, మీన్స్ 9 తర్వాత 12 జీరోస్ పెడితే అన్ని కిలోమీటర్స్ ని రిఫర్ చేస్తుంది 1 లైట్ ఇయర్, రైట్? రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. ది నార్త్ స్టార్, ఆల్సో known as Polaris or Pole Star, is a star in the constellation Ursa Minor, which is also known as the Little Bear or the Little Dipper. It is the brightest star in the constellation and is easily visible to the naked eye at night. A constellation is a group of stars that appear to form a pattern or design in the sky. నార్త్ స్టార్ ఆర్ దీన్నే పోలారిస్ అంటారు, ఆర్ పోలార్ స్టార్ కూడా అంటారు, ఆర్ ధ్రువతార అని కూడా అంటారు, రైట్? సో ఇట్ ఈస్ ఎ స్టార్ ఇన్ ది కన్స్టలేషన్ ఉర్సా మైనర్. కన్స్టలేషన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్ అనేవి సో ఒక డిజైన్ లో, ఒక ప్యాటర్న్ లో మనకు స్కైలో కలిగి ఉంటాయి అనమాట. సో దాన్ని కన్స్టలేషన్ అంటాం. సో ఇవి నెంబర్ ఆఫ్ కన్స్టలేషన్స్ అనేవి మనకు స్కైలో కనిపిస్తుంటాయి. సో ఈ నార్త్ స్టార్ అనేది ఉర్సా మైనర్ అనే ఒక కన్స్టలేషన్ లో ఒక స్టార్ అనమాట, రైట్? సో కన్స్టలేషన్ నథింగ్ బట్ అంటే ఎలా ఉంటుందంటే సో గ్రూప్ ఆఫ్ స్టార్స్ అనమాట. సో దీన్ని మనం చూసుకుంటే ఇక్కడ సో ఇది ఉర్సా మైనర్ యొక్క కన్స్టలేషన్, రైట్? ఇందులో ఉన్న ఈ డెడ్ ఎండ్ స్టార్ ని ఏమంటారంటే నార్త్ స్టార్ అంటారు, రైట్? సో దిస్ ఈస్ కాల్డ్ నార్త్ స్టార్, రైట్? సో దీన్ని ఏమంటారంటే దీన్నే కన్స్టలేషన్ అంటారు, రైట్? సో ఈ ఉర్సా మైనర్ కన్స్టలేషన్ ని లిటిల్ బేర్ ఆర్ లిటిల్ డిప్పర్ అని కూడా పిలుస్తారు, రైట్? సో ఈ ఉర్సా మైనర్ కన్స్టలేషన్ లోనే బ్రైటెస్ట్ స్టార్ ఏదంటే నార్త్ స్టార్. దీన్ని మనం నేకుడ్ ఐలో చూడొచ్చు అనమాట నైట్ టైమ్ లో, రైట్? Earth is approximately 8.3 light minutes away from the sun. That is, sun's light takes about 8.3 minutes to reach us. సో సన్ యొక్క లైట్ అనేది మనకు అర్త్ మీదకి రావడానికి ఎంత టైం తీసుకుంటుందంటే 8.3 మినిట్స్ అనేది తీసుకుంటుంది, రైట్? సో ఇది కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. Earth is approximately 2.5 million light years away from Andromeda, the nearest large galaxy. Our home galaxy is called Milky Way. It contains our solar system, right? సో అలాగే అర్త్ అనేది ఆండ్రోమెడా. ఆండ్రోమెడా మీన్స్ ఏంటంటే ఇది మన మిల్కీవే గెలాక్సీకి నియరెస్ట్ గెలాక్సీ, పెద్ద గెలాక్సీ అనమాట. సో దాన్ని ఆండ్రోమెడా అంటారు, రైట్? సో ఇది మన అర్త్ నుంచి ఎంత దూరంలో ఉందంటే 2.5 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఈ ఆండ్రోమెడా గెలాక్సీ అనేది ఉంది, రైట్? సో అర్త్ ఏ గెలాక్సీలో ఉంది అండ్ మన హోమ్ గెలాక్సీ ఏంటంటే మిల్కీ వే, రైట్? సో మన సోలార్ సిస్టమ్ అనేది మొత్తం కూడా మిల్కీ వేలో పార్ట్ అనమాట, రైట్? ది ఓల్డెస్ట్ గెలాక్సీ ఎవర్ ఫౌండ్ ఈస్ జెట్స్ GS Z13-0, discovered by the James Webb Space Telescope in 2022. Before its discovery, the oldest known galaxy was GN Z11. సో మనకు 2022కు ముందు వరకు మనకు తెలిసినటువంటి ఓల్డెస్ట్ గెలాక్సీ ఏంటంటే GN Z11, రైట్? దెన్ 2022లో ఏంటంటే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా మనకు ఇంకో కొత్త గెలాక్సీ అనేది మనం కనుక్కున్నాం అనమాట, రైట్? సో దాని పేరు ఏంటంటే జెట్స్ GS Z13-0. సో ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ప్లాట్యూ ఈస్ ది హైయెస్ట్ ప్లాట్యూ ఇన్ ది వరల్డ్? వెస్టర్న్ ప్లాట్యూ ఆఫ్ ఆస్ట్రేలియా, టిబెటన్ ప్లాట్యూ, డెక్కన్ ప్లాట్యూ, ఈస్ట్ ఆఫ్రికన్ ప్లాట్యూ. ది రైట్ ఆన్సర్ is Tibetan Plateau. Coming to the smart learning corner, the Tibetan Plateau is the world's highest and largest plateau. It is located in southwestern China at an average elevation of 4,500 meters above sea level and is known as the roof of the world. Covering more than 2.5 million square kilometer, it is still being formed by the collisions of the Indo-Australian and Eurasian tectonic plates. Tibetan Plateau is the source of Asia's 3 longest rivers, Yangtze River, Yellow River and Mekong River. వరల్డ్ లోనే మనకు లార్జెస్ట్ అండ్ హైయెస్ట్. సో లార్జెస్ట్ అండ్ హైయెస్ట్ ప్లాటూ ఏంటంటే టిబెటన్ ప్లాటూ, రైట్? సో ఈ టిబెటన్ ప్లాటూ అనేది మనకు సౌత్ వెస్టర్న్ చైనాలో మనకు లొకేట్ అయింది. దీని యొక్క యావరేజ్ ఎలివేషన్ మీన్స్ హైట్. సో ఈ ప్లాటూ యొక్క యావరేజ్ ఎలివేషన్ ఎంత అంటే 4,500 మీటర్స్ అబౌవ్ సీ లెవెల్, రైట్? సీ లెవెల్ అంటే నథింగ్ బట్ ఏంటంటే యావరేజ్ లెవెల్ ఆఫ్ సీ సర్ఫేస్ అనమాట, రైట్? సో దాన్ని సీ లెవెల్ అంటారు. ఇది సీ లెవెల్ ని దాదాపు 4,500 మీటర్స్ ఎత్తులో ఉంటుంది అనమాట, రైట్? సో దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. ఈ టిబెటన్ ప్లాటూని రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా పిలుస్తారు, రైట్? సో ఇది మొత్తం ఎంత స్ట్రెచ్ అయిందంటే 2.5 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఇది స్ట్రెచ్ అయింది, రైట్? ఈ టిబెటన్ ప్లాటూ అనేది. ఈ టిబెటన్ ప్లాటూ అనేది ఎలా ఫామ్ అయిందంటే ఇట్ వాస్ ఫార్మ్డ్ బై ది కొలిజన్స్ ఆఫ్ ఇండో ఆస్ట్రేలియన్ అండ్ యురేషియన్ టెక్టానిక్ ప్లేట్స్.
రైట్? అండ్ ఇట్ ఈస్ స్టిల్ ఫార్మింగ్, మీన్స్ ఇది ఇంకా కూడా స్ట్రెచ్ అవుతా ఉందన్నమాట. రైట్? సో ఏషియాకి సంబంధించినటువంటి 3 లాంగెస్ట్ రివర్స్ అనేవి ఈ టిబెటన్ ప్లాటూ నుంచే మనకు ఆరిజినేట్ అవుతాయి. ఈ రివర్స్ ఏంటంటే యాంగ్జీ రివర్. సో దిస్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఏషియా. దెన్ సెకండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ ఏషియా ఏంటంటే ఎల్లో రివర్. దెన్ థర్డ్ లాంగెస్ట్ రివర్ ఇన్ ఏషియా ఏంటంటే మీకాంగ్ రివర్. రైట్? సో ఈ 3 రివర్స్ అనేవి కూడా మనకు ఈ టిబెటన్ ప్లాటూ నుంచి ఆరిజినేట్ అవుతాయి. రైట్? Next question. The first hydroelectric power station in India was set up at Ramagundam, Mettur, Nizam Sagar, Shivana Samudra. The right answer is Shivana Samudra. Coming to the smart learning corner, Shivana Samudra Hydroelectric Power Station was established in 1902 and was the first hydroelectric power plant not only in India but also in Asia. It is located at Shivana Samudra waterfall across the Kaveri River in the Mandya district of Karnataka, India. The power generated from the power plant powers the Kolar goldfields. ఇండియాలోనే ఫస్ట్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఏదంటే శివనా సముద్ర హైడ్రోఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. రైట్? సో దీన్ని 1902లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ పవర్ స్టేషన్, ఈ శివనా సముద్ర పవర్ స్టేషన్ అనేది కర్ణాటకలో ఉంది. రైట్? సో కర్ణాటక ఈజ్ ఏ స్టేట్ ఇన్ ఇండియా. ఈ శివనా సముద్ర హైడ్రోఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ అనేది శివనా సముద్ర వాటర్ ఫాల్ దగ్గర కట్టారు అండ్ అక్రాస్ ది కావేరి రివర్. సో కావేరి రివర్ మీదుగా ఈ శివనా సముద్ర హైడ్రోఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ అనేది బిల్డ్ చేశారు. రైట్? సో ఇది దేనికోసం బిల్డ్ చేశారంటే, సో అక్కడ నియర్ బై లో ఉన్న కేజీఎఫ్ మీన్స్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. రైట్? సో అక్కడున్న ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో మనకు పవర్ కోసము ఈ శివనా సముద్ర హైడ్రోఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ అనేది బిల్డ్ చేశారు ఆ టైంలో. రైట్? ఇండియా హ్యాస్ 197 hydro power plants. Uttarakhand has maximum hydroelectric power plants. The Koyna hydroelectric power project is the largest completed hydroelectric power plant in India. The Tehri hydroelectric power plant is the largest hydroelectric power plant in India with a capacity of 2400 megawatt, expected to complete by March 2024. ఇండియాలో మనకు టోటల్ హైడ్రో పవర్ ప్లాంట్స్ ఏంటంటే 197. రైట్? అలాగే ఈ హైడ్రో పవర్ ప్లాంట్స్ అనేవి ఎక్కువగా మనకు ఏ స్టేట్ లో ఉన్నాయంటే ఉత్తరాఖండ్ స్టేట్ లో ఉన్నాయి. రైట్? కోయినా హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్. సో దీని యొక్క కెపాసిటీ ఏంటంటే 1960 మెగావాట్. సో ఇండియాలోనే లార్జెస్ట్ అండ్ కంప్లీటెడ్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఏంటంటే కోయినా హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్. సో ఇక్కడ కంప్లీట్ అంటే ఏంటంటే ఇది ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేయబడింది అనమాట, ఆల్రెడీ కమిషన్ చేయబడి ఇది ఆల్రెడీ రన్నింగ్ లో ఉందన్నమాట. రైట్? సో ఇండియాస్ లార్జెస్ట్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఏంటంటే కోయినా హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. అలాగే టెహరీ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, దీని యొక్క కెపాసిటీ ఏంటంటే 2400 మెగావాట్. రైట్? సో ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది, మీన్స్ దీన్ని 2024 మార్చ్ 2024 లో దీన్ని కమిషన్ చేసి రన్ చేస్తారు. రైట్? సో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ లో ఏంటంటే ఒక్కొక్కసారి ఈ 2 పవర్ ప్లాంట్ ఇచ్చేస్తారు అనమాట, మీన్స్ కోయినా హైడ్రో పవర్ ప్లాంట్ ఇచ్చేస్తారు, అలాగే టెహరీ హైడ్రో పవర్ ప్లాంట్ ఇస్తారు. ఇచ్చి సో లార్జెస్ట్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా అని అడిగినప్పుడు ఏంటంటే మనము టెహరీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ పెడతాము. రైట్? సో అలా కాకుండా మనకు కోయినా పవర్ ప్లాంట్ ఒక్కటే ఆప్షన్ ఇచ్చి ఉంటే సో ద లార్జెస్ట్ పవర్ ప్లాంట్ ఏంటంటే కోయినా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్. రైట్? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ది సెలైనిటీ ఆఫ్ సాయిల్? ఎలక్ట్రికల్ కండక్టివిటీ మీటర్, hygrometer, psychrometer, pyrometer. The right answer is electrical conductivity meter. Coming to the smart learning corner, the electrical conductivity meter is the most common device used to measure soil salinity. It can also be used to measure the salinity of water. Soil salinity is the salt content in the soil. Right? So మనకు సాయిల్ సెలైనిటీని మెజర్ చేయడానికి యూజ్ చేసే డివైస్ ఏంటంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ మీటర్. రైట్? సో దీన్ని సాయిల్ లో మాత్రమే కాకుండా వాటర్ లో కూడా మనము వాటర్ సాల్ట్ కంటెంట్ ని కనుక్కోవడానికి మనము ఈ ఎలక్ట్రికల్ కండక్టివిటీ మీటర్ అనేది యూజ్ చేస్తాం. సెలైనిటీ మీన్స్ నథింగ్ బట్ ఏంటంటే సాల్ట్ కంటెంట్. రైట్? రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా చూద్దాము. ఏ సైక్రోమీటర్ ఈజ్ అ టైప్ ఆఫ్ హైగ్రోమీటర్ దట్ యూజెస్ 2 thermometers. One is dry and the other is wet to measure atmospheric humidity. సో సైక్రోమీటర్ అంటే ఇట్ ఈస్ ఎ డివైస్, ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ హైగ్రోమీటర్. రైట్? ఇందులో ఏంటంటే మనకు 2 థర్మోమీటర్స్ ఉంటాయి. వన్ ఈస్ డ్రై థర్మోమీటర్ అండ్ ది అదర్ ఈస్ వెట్ థర్మోమీటర్. రైట్? సో దీనివల్ల ఏంటంటే మనకు అట్మాస్ఫిరిక్ హ్యూమిడిటీ అనేది మనము మెజర్ చేయొచ్చు అనమాట. హ్యూమిడిటీ మీన్స్ నథింగ్ బట్ ఏంటంటే తేమ శాతం, వాటర్ వేపర్ ఇన్ ది ఎయిర్. రైట్? సో అలాగే మనం హైగ్రోమీటర్ గురించి అండ్ పైరోమీటర్ గురించి ఈ ప్రీవియస్ పార్ట్స్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము. వీటితో పాటు ఇంకొన్ని డివైస్ గురించి కూడా మనము మన ప్రీవియస్ వీడియోస్ లో డిస్కస్ చేస్తున్నాము. రైట్? సో అవి మీరు వాచినట్టు తప్పకుండా వాచ్ చేయండి. కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పార్ట్. Which software system was installed in the Real Time Governance Society (RTGS) Center in the state of Andhra Pradesh? Hawaii Spatial Data Infrastructure, Hitachi Visualization Suite, Google Geospatial System, Microsoft Tarang System.
The right answer is Hitachi Visualization Suite. Coming to the smart learning corner, the government of Andhra Pradesh uses the Hitachi Visualization Suite (HVS) as a key component of its real-time governance society (RTGS) center. The government formed RTGS on September 6, 2017, located in Amravati. The RTGS center contains a command control center, seats 34 operators, and includes an 85-foot video display wall. It monitors activity across the state, gathers data from cameras and sensors, integrates information from all departments, and coordinates responses to emergency events, thereby improving public safety and welfare, data and analytics, and disaster management and relief. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఆర్టీజీఎస్ సెంటర్లో యూజ్ చేసే సాఫ్ట్వేర్ సిస్టమ్ ఏంటంటే హిటాచి విజువలైజేషన్ సూట్, రైట్? సో ఈ ఆర్టీజీఎస్ని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ అంటారు, రైట్? సో ఈ ఆర్టీజీఎస్ సెంటర్ అనేది మనకు సెప్టెంబర్ 6, 2017లో అమరావతిలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు, రైట్? సో ఈ ఆర్టీజీఎస్ సెంటర్లో ఏంటంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ అలాగే వార్ రూమ్ ఉంటుందన్నమాట, రైట్? సో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ CCC దీంట్లో ఏంటంటే 34 ఆపరేటర్స్ ఉంటారు. అలాగే ఒక వీడియో డిస్ప్లే వాల్ ప్యానల్ కూడా ఉంటుంది. దాని యొక్క సైజ్ ఎంత అంటే 85 ఫూట్ ఉంటుంది, రైట్? ఈ ఆర్టీజీఎస్ సెంటర్లో ఏంటంటే మనకు స్టేట్ లో జరిగే అన్ని యాక్టివిటీస్ ని నిఘా ఉంటుంది అనమాట. ఇందులో లైక్ మన కెమెరాస్ సెన్సార్స్ నుంచి డేటా అనేది గ్యాదర్ చేస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆల్ స్టేట్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఇంటిగ్రేట్ అవుతాయి అనమాట ఈ ఆర్టీజీ సెంటర్ లో. అండ్ ఎమర్జెన్సీ ఈవెంట్స్ ఏమైనా జరిగినప్పుడు సో వాటిని కోఆర్డినేట్ చేయడానికి కూడా ఈ CCC మీన్స్ ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆర్టీజీఎస్ లో ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే సో వాటన్నిటిని కూడా మానిటర్ చేస్తారనమాట, రైట్? సో తద్వారా ఏమవుతుందంటే స్టేట్ లో ఏంటంటే పబ్లిక్ సేఫ్టీ చూసుకోవచ్చు, అలాగే వెల్ఫేర్ చూడొచ్చు, అండ్ డేటా మేనేజ్మెంట్ ఉంటుంది, అండ్ అనలిటిక్స్ కూడా ఉంటుంది అనమాట ఇందులో. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ రిలీఫ్ మెజర్స్ కూడా మనము ఇక్కడ నుంచి మానిటర్ చేసుకోవచ్చు అనమాట, రైట్? సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ పార్ట్. సో ఈ వీడియోకి పెట్టిన ఎఫర్ట్స్ అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాగే మరింత కంటెంట్ కోసం మన లెర్న్ విత్ తిరు సార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద సెట్ చేసుకోండి సో దట్ మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మిస్ కాకుండా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. సో వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.